హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు ఎంత బాగుండాలని కోరుకుంటాను. ఈ రోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై చేసుకుంటాను. అది ఎలా తయారు చేయాలో ఎలా చేయాలని చూపిస్తాను. చివరి వరకు చూడండి, వీడియో మధ్యలో ఆపకండి. ముందుగా స్టవ్ వేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ధనియాల కప్పు వేసుకోవాలి. చెక్క మొగ్గ వేసుకోవాలి. ఇవి ఒకసారి అన్ని కలుపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ధనియాల ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. నేను 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడవ్వాలి. కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మొత్తం కలుపుకోవాలి. ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఇవన్నీ కలుపుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లము తెల్లగడ్డలు పేస్ట్ చేసుకున్నాం. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ తాలింపులో వేసుకొని వేపుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేపుకున్నాం కదా. తెల్లగడ్డల పేస్ట్, అల్లం పేస్ట్ అవన్నీ. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ బాగా శుభ్రం కడుక్కొని వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకోవాలి ఒకసారి. ముక్కలకు బాగా పట్టేటట్టుగా 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను, కల్లుప్పు. మొత్తం కలుపుకోవాలి ఒకసారి. మంట హైలో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ముందుగా మనం వేయించుకున్నాం కదా చెక్క మొగ్గ ధనియాలు అవన్నీ ఒక పొడిలాగా చేసుకున్నాం. మిక్సీ జార్కి తీసుకొని ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలి. చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మగ్గ పెట్టుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కారం వేసుకుంటున్నాను. తగినంత కారం వేసుకున్నాను. మొత్తం ఒకసారి కలుపుకున్నాం. మొత్తం ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గ పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు. 2 నిమిషాల తర్వాత మూత తీసుకున్నాం. మొత్తం ఒకసారి కలుపుకున్నాం. అడుగు అంటుకోకుండా ఉంటుంది, కలుపుకుంటూ ఉండాలి. చికెన్ ఫ్రై అంటే ఊరికి అడుగు అంటుకుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ధనియాలు చెక్క మొగ్గ పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసుకోవాలి. ఈ పొడి అంతా వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి, అడుగు అంటుకుంటుంది. మసాలా అంతా వేసాం కదా, అడుగు అంటుకోకుండా ఉండాలంటే కలుపుకుంటూ ఉండాలి. ఎంత టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై తయారైంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. స్టవ్ ఆఫ్ వేసుకొని దించేసుకుంటాను.